టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారంతా కూడా మీరు చేసేటటువంటి పనుల్లో లాభాలు, రవి బుధులు తెగ వచ్చేస్తాయి. మీకు ప్రభుత్వం నుంచి తెగ సహాయాలు అందుతాయి. గోల్డ్ కొంటారు. ఫారెన్ నుంచి చక్కగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు క్లిక్ అయిపోతారు. డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెడతారు. కొత్త కొత్త బిజినెస్లు టెక్నాలజీ పరంగా మీరెంతో రేజ్ అవుతారు. కానీ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల అందరూ మిమ్మల్ని వదిలేయడానికి ఏర్పడుతుంది. ఎందువల్లంటే ఎప్పుడు కూడా మనకి ఒకళ్ళే ఉండాలా, ఉపదేశించే వాళ్ళైనా, చెప్పేవాళ్ళైనా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా. థర్డ్ పర్సన్ రాగానే నువ్వు సస్పెషన్లో పడతావు. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఏమవుతుందండి, 6 నెలల తర్వాత అవతల వాళ్ళు అయిపోయినట్టు అవుతుంది పరిస్థితి మిథున రాశి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదాయాలు మీరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంపాదిస్తారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు అత్తగారి వల్ల చిన్న చిన్న బాధలు, ఇబ్బందులు కలిగిన ఆడవాళ్ళ వల్ల చక్కగా సంపదనిస్తారు. వాళ్ళు ఆస్తుల్ని పంచుతారు. అలాగే ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క శని కుజగ్రహాల ప్రభావం వలన యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి, చాలామంది వంటలు చేసే వాళ్ళకి చేతులు కాలిపోవడాలు, అలాగే చేతులు తెగిపోతాయండి, మాకు ఎప్పుడు కూడా మంగళవారాలే తెగిపోతాయండి అని ఒకళ్ళు చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇదంతా దేనివల్లండి? కుజశనులు కలిసినప్పుడు పెద్ద పెద్ద యాక్సిడెంట్లే అయిపోవాలి అసలు. ఇంకా మీకు గొంతు నొప్పి వచ్చింది, లేదా చెవి నొప్పి వచ్చింది మిథున రాశి వాళ్ళకి, బట్ యాక్సిడెంట్లు అవ్వాలి. సో బీ కేర్ఫుల్. అందువలన దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? మనం చక్కగా సాధువులకి, అనాథలకి, వికలాంగులకి దాన ధర్మాలు చేయాలి, పేదవారికి. అలాగే కేతువు చాలా బాగున్నాడు సింహరాశిలో. అద్భుతమైనటువంటి విదేశీ యోగాన్ని మీకు కల్పిస్తాడు. కాబట్టి అద్భుతంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి చక్కగా ఈ యొక్క మిథున రాశి వారందరూ కూడా ఫ్రెండ్షిప్స్ తగ్గించి చక్కగా ఎవరు పనికొస్తారో అటువంటి వాళ్ళతో మాత్రమే స్నేహం చేసుకోండి. అందువల్ల ఇమాజినరీ ఫ్రెండ్స్, ఎవరు డబ్బులు ఇస్తున్నారు కదా, లేదా డబ్బులు వస్తున్నాయి కదా అని అధర్మం చేయమంటే చేసేస్తే జైలుకి వెళ్ళిపోతారు ఎప్పటికైనా సరే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మిథున రాశి వారు మీకు డ్యూయల్ నేచర్ ఉంటుంది. సో మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. గురుబుద్ధి విశేషమైనటువంటిది కాబట్టి గురుబుద్ధితో వెళ్ళండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి శని జపం చేసుకోండి, లేదా కుజ జపం చేయండి. 2 చేస్తే ఇంకా మంచిది. శనికి కానీ కుజుడికి కానీ కందుల్ని కానీ కిలోంపావు లేదా నల్ల నువ్వుల్ని కానీ దానం చేసుకోండి. జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.